ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. అక్షయ తృతీయ సందర్భంగా అగస్త్య మహర్షుల వారి సందేశం. ప్రేమ నిండిన సత్యయుగ ఆత్మలారా, మనం ఏదైతే నాటుతామో అదే పంటను కోసుకోగలము అనేది ఒక సత్యం. ఒక చతుర్యుగ కాలం ఉన్నతంగా ఉదయించి ఉన్నది, అనగా సత్యయుగం ప్రారంభమై ఉన్నది. 4 యుగముల కదలిక ఈ భూమిపై మొదలవ్వాలి. దానికై మనం ఏం చెయ్యాలి? సత్యయుగంలో అడుగుపెట్టి ఉన్న ప్రేమ స్వరూపులైన అన్ని ఆత్మలు సత్యాన్ని గ్రహించాలి. చతుర్యుగ కాలం ఈ భూమిపై అనేక ఆత్మలు వచ్చి నివసించాలని ఎదురు చూస్తూ ఉన్నది. మానవులు ముక్తిని కోరి దానిని పొందనంత వరకు జనన మరణ చక్రాలలో తిరుగుతూనే ఉంటారు. అనగా మహర్షి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్యయుగం ఆ, ఉదయించి ఉన్నది. ఈ మెసేజ్ మనకు ఆల్రెడీ ఇచ్చారు. అయితే చతుర్యుగం, ఆ సత్యయుగం ఏదైతే ఉందో, ఉదయించిన సత్యయుగం అన్ని రకాల జీవరాశులు ఆత్మలు వచ్చి తనలో నివసించాలి అని కోరుకుంటూ ఎదురు చూస్తుందట. కానీ మానవులు అంటిల్ అన్లెస్ దే సీక్ ఫర్ లిబరేషన్ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అది ఆగితే, మానవుల ఆత్మలు విడుదలైతే కానీ ఈ సతయుగంలోకి వెళ్ళి వాళ్ళు నివసించలేరు. అంటే ఈవెన్ దో ఆ గోల్డెన్ ఏజ్ స్టార్ట్ అయినా కూడా మనం దాంట్లో వెళ్ళి నివసించడానికి అర్హత సంపాదించాలి. ఉదయిస్తూ ఉన్న సత్యయుగానికి పునాదిగా నిలిచి ఉన్న ప్రియమైన అన్బాలయం పిల్లలారా, మీరంతా సత్యాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తాము అని ఒక దైవ సంకల్పాన్ని లేదా దివ్య సంకల్పాన్ని తీసుకొనండి. మీరు తీసుకోబోయే ఈ లోతైన సంకల్పం వలన రాబో కలియుగ ఎల్లలో కూడా ప్రేమనే ప్రేమయే పంచబడగలదు అన్న విషయాన్ని తెలుసుకొని విశ్వసించండి. అంటే మహర్షి మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అన్బాలయం చిల్డ్రన్ ఉద్దేశించి, మీరందరూ సతయుగానికి పునాది రాళ్ళు. మీరంతా ఒక సంకల్పాన్ని తీసుకోండి, దివ్యమైన సంకల్పాన్ని. ఎందుకంటే ఆయన రాబోయే ఫ్యూచర్ గురించి ఇప్పుడు మనం ఆయనతో కూడా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి మన ద్వారా ఈ సంకల్పాలను చేసి, ఎందుకంటే మానవుల కోసం మానవులే సంకల్పాన్ని తీసుకొని పని చేయాలి. వాళ్ళు మనకు శక్తులను ఇస్తారు, నడక నేర్పిస్తారు, మార్గాన్ని చూపిస్తారు. కాబట్టి ఆయన మన దగ్గర నుంచి ఇది ఎదురు చూస్తున్నారు. అప్ప ఆయన మనల్ని సంకల్పం చేసుకోమంటున్నారు ఈ అక్షయ తృతీయ సందర్భంగా. అందుకే ఈ సందేశాన్ని ఇచ్చారు. మీరు తీసుకోబోయే ఈ సంకల్పం వలన రాబోయే కలియుగ ఎల్లలో, అంటే 4 యుగాలు, ఇప్పుడు సత్యయుగంతో స్టార్ట్ అయ్యి 4 యుగాలు అయిపోయి మళ్ళీ కలియుగం వచ్చినప్పుడు, ఆ కలియుగం లాస్ట్‌లో, అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి మళ్ళీ వస్తే కూడా అప్పుడు కూడా ప్రేమే, లవ్ ఎనర్జీనే పంచబడుతుంది అక్కడ. అక్కడ నిండి ఉంటుంది. ఇప్పుడు మనం చేసే పని అంటే ఇప్పుడు మనం నాటే విత్తనమే మళ్ళీ మనం కనుక అప్పుడు పుడితే మనం కోసుకోగలం. లేదా మన వాళ్ళు అలా అన్నమాట మానవులు. అన్న విషయాన్ని తెలుసుకొని విశ్వసించండి. ఇప్పుడు మనం చేసేది అప్పటి వరకా మనం నమ్మలేం. ఎందుకంటే మనకు ఈ యుగంలోనే ఈ రోజే మనం అనుకున్నది జరుగుతుందని మనకు నమ్మకం లేదు కాబట్టి. కానీ విశ్వసించండి అని అప్ప అంటున్నారు కాబట్టి మనం విశ్వసించి తీరాలి. ఈ సమయంలో ఒక ఉన్నత సంకల్పాన్ని మీరంతా తీసుకోవాలని నేను సలహా ఇస్తున్నాను. అక్షయ తృతీయ అనేది ఎంత తీసినా తరగని శక్తులను కురిపించే దినము. దాని పేరే అక్షయ. ఇది తృతీయ అనే పాడ్యమి, విధియ, తదియ ఉంది కదా. తదియ అంటే తృతీయ, థర్డ్ డే ఆఫ్ లూనార్ అకౌంటింగ్‌లో. సో, అక్షయ అంటే క్షయము లేనిది. అంటే ఎంత తీసినా తరగనిది. అయితే మనమంతా మనకు తెలియక ఆ రోజు వెళ్ళి, మనకు కలియుగంలో ఎలా కావాలి? మనకు గోల్డ్ కావాలి, డబ్బులు కావాలి. కాబట్టి ఆ రోజు పోయి ఏదైనా ఇన్వెస్ట్ చేయడమో, లేదా ఆ రోజు పోయి గోల్డ్ కాయిన్సో, నగలో కొనుక్కోరావడం అట్లా చేస్తే తరగకుండా నగలొస్తూ ఉంటాయి. అట్లా ఏమి ఉండదు. బంగారు కొంటే డబ్బులు అయిపోతాయి అంతే. బంగారొస్తుంది. ఏదో ఒకటి పోయి ఒకటొస్తుంది అంతే. అదేమి అన్‌ఎండింగ్‌గా వస్తూ ఉండదు. మంచిదే, బంగారు ఇంటికొస్తే మంచిదే, లక్ష్మీ స్వరూపం. కానీ అది మెయిన్ కాదు. అది మనకు తెలీదు. ఇప్పుడు తెలుస్తోంది. సో, అక్షయ తృతీయ అనేది ఎంత తీసినా తరగని శక్తులను కురిపించే దినము. లక్ష్మి అనేది కూడా ఒక శక్తి. కానీ దానికే మనం అంటి పెట్టుకున్నాం. అక్కడ లక్ష్మి కాదది. ఓన్లీ మనీ. మ్యాన్ మేడ్ మనీ అండ్ గోల్డ్ అన్నమాట. సో, ఆ శక్తులను కురిపించే దినము. ఉదయించిన సత్యయుగం చైత్ర మాసంలో మొదటిసారిగా వచ్చే ఈ తృతీయ కాలము
శక్తులను అపరిమితంగా కురిపించే కాలం అయి ఉన్నది. ఈ సత్యయుగం స్టార్ట్ అయింది కాబట్టి, సత్యయుగంలో మొదటగా వచ్చేది ఏ యుగంలో అయినా మనం ఉగాది అంటాం. అదే యుగ ఆది. కాబట్టి ఆ ఉగాది చైత్ర మాసంలో వచ్చింది. ఈ మొట్టమొదటి చైత్ర మాసం. అంటే మొట్టమొదట యుగం. ఈ సత్యయుగం స్టార్ట్ అయింది. యుగాల్లో మొదటి యుగం స్టార్ట్ అయింది. మాసాల్లో మొదటి మాసం. దీంట్లో మొట్టమొదట వచ్చే ఈ పండగ కాలం మనం పండగ అనుకుంటాం. ఇది అపరిమితమైన శక్తులను కురిపించే దివ్యమైన కాలం ఈ తృతీయ అనేది. ఇది అలా శక్తులను అపరిమితంగా కురిపించే కాలము అయి ఉన్నది. మంచి విత్తనములు వంటి ఉన్నతమైన శక్తులను కలిగి ఉన్న విత్తనములు అను ఇంధనములు అన్నియు ఈ భూమిపై బాణముల వర్షముల వలె కురియనున్నవి. ఇక్కడ ఈయన కంపారిజన్ బాణాలతో చేస్తున్నారు. ఒక బాణాలు, శక్తివంతమైన బాణాలు ఆకాశం నుంచి వర్షంలాగా కురిస్తే ఎలా ఉంటుందో అలాగ ఇంధనాలంటే సకల జీవరాశికి కావలసిన మానవులతో సహా అన్ని జీవరాశులకు కావాల్సిన ఈ భూమికి కావాల్సిన ఫ్యూయల్, ఆ ఇంధనాలు, ఆ శక్తులు విత్తనముల వంటి ఉన్నతమైన శక్తులు కలిగిన విత్తనాలు వంటివి. మంచి బలమైన విత్తనం నాటితేనే మంచి చెట్టొస్తుంది. అలాగే మంచి కలిగి ఉన్న విత్తనములు అనబడే ఇంధనములు ఎలా వస్తున్నాయంటే ఈ భూమిపై బాణముల వర్షముల వల్లే రేపటి దినం కురియనున్నవి. అది చెప్తున్నారాయన. రేపు అక్షయ తృతీయ నాడు ఈ బాణాల వర్షంలాగా కురుస్తాయట. రేపటి సూర్యోదయానికి పూర్వకాలం నందు అంటే బ్రహ్మ ముహూర్తంలో చెప్తున్నారు. మీరందరూ బాణముల వర్షము వలె కురిసే ఈ శక్తులను గ్రహించి మీ ఉన్నత సంకల్పములను లోతుగా చేసుకొని భూమాతకు సమర్పణ చేయండి. ఈయన బాణముల వర్షము వలె అని కంపారిజన్ ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మనం అలానే తీసుకోవాలి. అంటే అంతటి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నారు. అంటే చాలా పవర్‌ఫుల్ అయుంటుంది. అందువల్లనే చెప్తున్నారాయన. అంటే 4 యుగాలకు సరిపడేంతగా శక్తులు వస్తున్నాయట. కాబట్టి ఈ బాణముల వర్షము వలె కురిసే శక్తులను గ్రహించి, మీ ఉన్నత సంకల్పములను లోతుగా మీలో చేసుకొని, వాటన్నిటిని భూమాతకు సమర్పించండి. అంటే మనం వెళ్ళిపోయినా గూడా భూమి ఉంటుంది గదా! ఆ భూమి మీద మళ్ళీ యుగాలు స్టార్ట్ అవుతాయి గదా! వాళ్ళ కోసం. మన చేత ఇంత గొప్ప పనిని మన చేత చేయిస్తున్నారు. ఆయన ఉత్తుత్తనే చెప్పట్లేదు మనల్ని సత్యయుగ వాసులని, సత్యయుగానికి పునాది రాళ్ళని ఊరికే చెప్పట్లేదు. నిజంగా చెప్తున్నారు. మనం నమ్మాలి. అది. మనకు నమ్మకం లేకపోయినా నమ్మకం అంటే మనకు అనుమానం మన మీద అందుకని. ఈ భూమాత గర్భం లోపల మీ ద్వారా నాటబడే విత్తనములన్నీయు మొలకెత్తి, పెరిగి రాబోయే 4 యుగముల వరకు కల్పవృక్షములుగా మారి నిలిచి, అన్ని ఆత్మలకు శక్తులను కురిపించగలవు. అది. 4 యుగాల వరకు ఈ శక్తులు మన సంకల్పం చేసుకుంటే, అలానే భూమిలో నిలిచి ఉండి, ఒక్కొక్క యుగంలోని మానవులకు, ఆ జీవులకు ఇస్తాయన్నమాట. ఇస్తుందమ్మ. సత్యయుగంలోని మొట్టమొదటి ఆత్మలు వీర్యవంతమైనవి. ఆయన మన గురించి చెప్తున్నారు. మనమంటే అన్బాలయంలో ఇప్పుడు ఉన్న అందరూ. అంతేకాక 4 యుగముల వరకు 4 యుగముల కదలికలకు కావలసిన శక్తులను నాటి ఉంచగలరు. ఈ ఆత్మలు సత్యయుగంలో మొట్టమొదట ప్రవేశం పొందిన ఆత్మలు ఎవరైతే ఉంటారో, అంటే మనలో ఎవరు ఉన్నాం మనకు తెలీదు. వాళ్ళందరూ అత్యంత వీర్యవంతమైన ఆత్మలు అవన్నీ. వాళ్ళు ఎంత వీర్యవంతమైన వాళ్ళంటే, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, 4 యుగాలకు సరిపడా శక్తులను వాళ్ళు నాటి ఈ భూమిలో భద్రపరిచి ఉంచగలరు. లైక్ ఇప్పుడు మహర్షులందరూ చేసే పనులవి. వాళ్ళు అలానే చేస్తారు. కాబట్టి రేపు మీరంతా బ్రహ్మముహూర్త సమయంతో ప్రారంభం చేసి, పూర్తి 60 ఘడియలు అనగా 24 గంటలు రోజంతా మంచి సంకల్పములు అనే విత్తనములు ఈ భూమిపై నాటండి. అంటే ఎప్పుడెప్పుడు మీకు నాకు అర్థమైంది చెప్తున్నాను. ఎప్పుడెప్పుడు మీకు గుర్తొచ్చింది, ఇది చాలా మంచిది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మీకేది ఇప్పుడు కష్టంగా ఉందో అదంతా లేకుండా ఉండాలి. నాకు ఈ కష్టం ఉండింది. మేమందరం ఇలాంటివి ఫేస్ చేశాము. అలాంటివి ఉండకుండా దానికి ఆపోజిట్‌గా అది ఉండకూడదని కాకుండా దానికి ఆపోజిట్‌గా మంచిది ఏదైతే ఉందో, ఇప్పుడు నీళ్ళ కష్టం అనుకుందాం ఒక ఉదాహరణకు. ఆహ్, మ మంచి నీరు సరఫరా అత్యద్భుతంగా నీటి వనరులు ఉండాలి. అలా ఒక సంకల్పం. ఎప్పుడు ఏది గుర్తొస్తే రోజంతా 24 గంటల్లో ఆయన చెప్పిన విధంగా
పారాగ్రాఫ్‌లో చెప్తారు ఎలా సంకల్పం చేసుకోవాలి. ఆ విధంగా సంకల్పం చేసుకొని భూమికి సమర్పణ చేస్తూ ఉండొచ్చు ఈ రోజంతా. ఎంత ఎక్కువ మనం చేస్తే అంత రాబోయే వాళ్ళు మనకు మ ఇదై ఉంటారనమాట. మనకు థాంక్స్ చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళు అంత సంతోషంగుంటారు. పూర్తి 60 గడియలనగా రోజంతా మంచి సంకల్పములు అనే విత్తనములు ఈ భూమిపై నాటండి. అనేకానేక విత్తనములు నాటుట అనేది మీ ప్రప్రథమ కర్తవ్యము. అంటే ఎన్ని వీలైతే అన్ని విత్తనములు. మీకు బాగా మీ బుద్ధిని రేపటి రోజంతా మీకోసం కాకుండా 4 యుగాల్లో రాబోయే అంటే ఈ సత్యయుగం ఇప్పుడే స్టార్ట్ అయింది. జస్ట్ బేబీ అది. అది పూర్తిగా సత్యయుగం అయిపోవాలి. చాలా అది ఎంత పూర్తి గావాలి. ఆ తర్వాత 3 యుగాలున్నాయి. ఈ 4 యుగాలకు సరిపడా చెయ్యాలంటే మనం ఎంత చెయ్యాలి? మనం తర్వాత వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయే లోపల మనం చేసే ఈ మంచి పని మొట్టమొదటిసారి మనకి అవకాశం వచ్చింది. మన కృతజ్ఞతలు తెలుపుకునే దానికి దైవీ శక్తులకు, అప్పాకి అందరికి. కాబట్టి అనేక విత్తనములు నాటుట అనేది మీ ప్రప్రథమ కర్తవ్యము. తృతీయ అనేది ఏ సమయంలో వచ్చినా కూడా అది అణుశక్తులను అపరిమితముగా ప్రసాదించును. కాబట్టి రేపటి తెల్లవారుజామున ఈ భూమిపై శక్తులు అనేవి విద్యుత్ మరియు అయస్కాంత శక్తుల రూపంలో కురిసి పరచుకొని ఉంటాయి. అంటే ఈ భూమంతా పరుచుకొని ఉంటాయట రేపు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అయిపోయి. మామూలుగా మనందరికీ తెలుసు. ఏదైనా దైవీయ శక్తులు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే అవి కురుస్తాయి. అప్పుడు లేచి మనల్ని చేయమంటున్నారాయన. మీరందరూ వాటిని ఒక ఉత్తమమైన విత్తనములు వలె స్వీకరించి ఆ శక్తులను, ఉన్నత సంకల్పములను ఈ భూమి అంతటా నాటవలసి ఉన్నది. లోతుగా, అత్యంత లోతుగా విత్తనములను నాటి, ఉన్నతమైన భావనలతో సంకల్పాలను చేసుకొని, నీటిని చేతిలోకి తీసుకొని నేలపై విడిచి ప్రార్థనలు చేయండి. తెల్లవారుజామున అనగా బ్రహ్మముహూర్త సమయమున బంగారు తునకల వలె భూమిపై పరుచుకునే అణుశక్తిని మీరంతా స్వీకరించి, ఆ శక్తిని 4 యుగములకు కావలసిన సంకల్పములుగా మార్చి సమర్పణ చేయండి. అంటే రేపు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో మనం లేచి రెడీగా ఉండి, ఆ బ్రహ్మముహూర్త సమయం కాంగానే అప్పుడు మనకు కనపడవవి. ఆబ్వియస్‌లీ అవి బంగారు వర్షం కురుస్తుందట. అంటే ఆ అణుశక్తి ఏదైతే ఉందో కాస్మోస్‌లో ఏముంది? అణుశక్తి ఉంది. ఆ అణుశక్తి కిందకి రాబోతోంది రేపొద్దున. అవి బంగారు తునకలు అంటే చిన్న చిన్న బంగారు బొట్లలాగా, బంగారు పలుకులలాగా కింద వర్షించబోతోందట భూమి అంతా. అది వేస్ట్ అయిపోకుండా తీసుకునేవాళ్ళు తెలియకుండా తీసుకునే జీవరాశి తీసుకుంటూ ఉంటుంది. మనం గూడా తీసుకుంటాం. అలా స్వల్ప మాత్రంగా కాకుండా అవేర్‌నెస్‌తో ఎందుకంటే అందుకే అప్ప ముందే చెప్పారు. అందుకే ఈ మెసేజ్ చేశానిప్పుడు. సో, ఆ శక్తినంతటిని మనం భావనతో స్వీకరించేసి, మొత్తం స్వీకరించి, ఆ శక్తిని 4 యుగములకు కావలసిన సంకల్పంగా మార్చండి. మీ స్వార్థ ప్రయోజనములకై ఈ శక్తులు ఉపయోగించవు. ముందే చెప్పేశారప్ప. అంటే నాకది గావాలి. మనకుంటాయి గదా! కొన్ని ఇంపార్టెంట్ అయినవి మనకు భూమి మీద బతకడానికి కావాల్సిన నిజంగా ఇంపార్టెంట్ ఉంటాయి. కానీ అవి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇంక మీదట మనం వాటి కోసం పర్సనల్‌గా ఊరికే ప్రయత్నాలు చేసుకోవాల్సిందే గానీ, ఈ శక్తులేవి యూజ్ చేసుకోవడానికి లేదు. ఎందువలన అనగా ఇవి అతీతమైన వీర్య శక్తిని కలిగిన విత్తనములు. వాటిని చిన్న చిన్న ప్రయోజనాలకి మనం వాడకూడదు అని. ఎట్లయితే అణుశక్తిని మనం ఏదో పొయ్యి వెలిగించుకోవడానికి వాడలేం గదా! ఆ విధంగా. ఆటం బాంబునో ఏదో తీసుకొచ్చుకొని ఇంట్లో ఏదో చిన్న పని కోసం యూజ్ చేసుకుంటే ఏమైపోతుంది? ఆ మాదిరనమాట. అందుకని చెప్తున్నాడాయన. అందరూ సామూహికంగాను, విడివిడిగాను తీవ్రంగా ఈ పనిని చేసి మంచి శక్తులను ఈ సంకల్పములు వాకిళ్ళుగా మార్చి శక్తిని పంపించి వానిని విత్తనములుగా భూమిలో నాటండి. ఈ మంచి శక్తులకు సంకల్పములే వాకిళ్ళుగా చేసి వాటికి ఎనర్జీని పంపించి వాటిని విత్తనములుగా భూమిలో నాటండి అంటున్నారు. అంటే ఏం లేదు. ఆ కురిసిన శక్తులన్నిటిని మనలోకి తీసుకొని, మనం ఒక సంకల్పం చేసుకుంటే, ఆ సంకల్పంలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అంటే ఆ సంకల్పమే ఒక వాకిలిగా మారి ఆ శక్తి దానిలోకి ప్రవేశిస్తుంది. మన మనసు నుంచి భావన ద్వారా వాటిని ఎనర్జీ చేసినట్టుగా. అంటే మనలో ఆల్రెడీ శక్తులున్నాయి. ఆ శక్తులను వాటికి పంపిస్తున్నట్టుగా. అలా అనుకోని ఎలాగైనా సరే వాటిని విత్తనములుగా అంటే తలుచుకొని భూమిలో నాటండి. అక్షయ తృతీయ
భూమిలో నాటండి అంటే విడివిడిగా సంకల్పాలను ఒక్కొక్కటిగా చేసుకొని దాన్ని భూమికి సమర్పణ చేస్తున్నట్టుగా ఆ ప్రక్రియ కింద చెప్పారు స్వామి. అక్షయ తృతీయ అనే ఈ శుభదినాన ఏదైనా సరే పదింతలుగా పెరుగును. అంటే అనంతంగా ఇది పెరుగుతుంది. ముందే చెప్పారు. అంతేకాక 4 యుగములకును నశించని విత్తనములుగా కూడా అవి నిలిచి ఉండును. నా ప్రియమైన శిష్యులారా, సత్యయుగ మానవ ఆత్మలారా, నేను చెప్పే ఈ విషయాలను లోతుగా, శ్రద్ధగా స్వీకరించండి. అంటే ప్రతిసారి మెసేజ్ ఆయన ఇస్తూ ఉంటారు గానీ, మనం వినేసి అబ్బో! అబ్బో! అనుకోని వదిలేస్తాం. కానీ టేక్ ఇట్ సీరియస్‌లీ అంటున్నారు స్వామి. అక్షయ తృతీయ అనేది ఈ భూమికి ఉన్నత శక్తులను ఆకర్షించి ప్రసాదించే దినము. ఈ మెసేజ్‌లోని సీరియస్‌నెస్‌ని తీసుకోవాలి అందరూ మనం. ఎందుకంటే అతి కష్టం మీద చాలా శక్తులు వాళ్ళ దగ్గర ఉన్న వీర్యవంతమైన శక్తులన్నిటికీ మన మీద కురిపించేశారు దేవతలందరూ. అందరి దగ్గర ప్రార్థన చేసి చేసి యాచించి యాచించి మనకి ఇచ్చేస్తున్నారు అప్ప. అతి కష్టం మీద సత్యయుగ స్థాపన జరిగింది ఇంత తొందరగా. అంటే కలియుగానికి ఇంకా ఏజ్ మిగిలున్నది. అయినా కూడా ముందుగానే, ఎందుకంటే ముందుగానే అది ముదిరిపోయింది. అందువల్ల ఏజ్ ముందుగానే ఓల్డ్ అయిపోయింది. జబ్బు పడిపోయింది. కాబట్టి త్వరలో చచ్చిపోవాల్సిన అవసరం వచ్చిందిప్పుడు. ఒక క్యాన్సర్ వస్తే ఏముంది? ఒక మనిషి 120 ఏళ్ళు బతికేవాడు తొందరగా పోతాడు. అందరూ క్వెషన్ చేస్తారు. ఎందుకని కలియుగం ఇంకా ఏళ్లున్నాయి గదా! పురాణాల్లో చెప్పారు గదా! తర్కాలు చేస్తూ ఉంటారు. అది నిజమే. అన్నది నిజమే. ఆ కాలిక్యులేషన్ కరెక్టే. కానీ దేవుడు కూడా మనిషి నేను 120 ఏళ్ళు బతకమని చెప్పాను. నిజమే. కానీ నేనెందుకు చచ్చిపోయినాను స్వామి అంటే ఆయనేం చేస్తాడు? మనం జబ్బులు తెచ్చుకున్నాం. మనం పోతాం. అంతే అన్నమాట అల్పాయుస్సుగా. ఇప్పుడు కలియుగం కూడా అల్పాయుస్సుగా ముందే పోవాల్సొస్తోంది. అతి కష్టం మీద సత్యయుగ స్థాపన జరిగి ఉన్నది. అది మన ద్వారా ఆయన చేయించారు. ఇది కేపబిలిటీ మనకిచ్చి ఆహ్, ఏమంటారు? ప్రైడ్ మనకిచ్చేసాడు ఆయన అనవసరంగా. సో, అలాంటిది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఆ బిడ్డని పోషించాలి అని బ్రహ్మదేవుడు గూడా మనకు చెప్పున్నారు మెసేజ్‌లో. కాబట్టి ఆ బిడ్డ సత్యయుగం అనే బిడ్డను పెంచి పోషించాల్సిన బాధ్యత మనందరిది. ఈ దినమున ఏదైతే మనం నాటుతామో అవి అన్నియు నశించని తత్వముగా మారిపోవును. అంటే అక్షయమైనవివి. క్షయము ఉండదు వీటికి. కాబట్టి మీరంతా అనేకములైన మంచి ఆలోచనలను ఏర్పరచుకొని, చేతిలో నీటిని తీసుకొని, సంకల్పాలను చేసుకొని, భూమికి సమర్పణ చేయండి. మీ ద్వారా చేయబడే ప్రతి ఒక్క సంకల్పము 4 యుగముల వరకు కూడా మంచి ఫలితములను ఇవ్వవలెను. అయితే ఆలోచనలను ఏ విధంగా ఏర్పరచుకొని సంకల్పాలను ఎలా చేసుకోవాలి అని క్వెషన్ అయితే వస్తే ఉదాహరణగా నేను కొన్ని సంకల్పాలను చెప్తాను. అంటే మనకు తెలీదు కదా! సంకల్పాలు ఎలా చేసుకోవాలని ఆయన చెప్తారు. కానీ మనకు గుర్తురావు. తెలుస్తాయి అన్నీ గుర్తురావు. ఆయన కొన్ని చెప్పాడు. ఇంక దాని మీద మనం అల్లుకోపోవచ్చు. ఆయన ఒక 10 చెప్తే వాటి మీద ఇంకొక 10 పెంచుకొని మనం 100గా చేస్తే ఎన్ని విత్తనాలు నాటితే అన్ని చెట్లవుతాయి, కల్పవృక్షాలవుతాయి. అవి రాబోయే యుగాల వాళ్ళు ఆ పండ్లను నాటుకొని కోసుకొని తింటారు. కాబట్టి ఆ బాధ్యత పూర్వీకులమైన మనది. వాళ్ళకు మనం పూర్వీకులం కాబోతున్నాం. అదే విధమైన వివిధ సంకల్పాలు అనేకములను ఏర్పరచుకోవలసినది మీ బాధ్యత. ఇప్పుడు ఉదాహరణలు చెప్తున్నారు. 1. ఉదయించిన సత్యయుగము అత్యంత వీర్యవంతముగా ఎదగాలి. ఇలా ఈ మాటని చెప్పుకొని, అనుకొని మనసులో లేదా పెద్దగా అనుకొని మనసులో బాగా గాఢంగా దాన్ని ఎచ్చింగ్ చేసేసుకొని ఊరికే నోటి పలుకులు వైఖరి వాక్కులో చెప్పకుండా లోపల నుంచి 4 వాక్కులుగా అది లోపల నుంచి ఉద్భవించినట్టుగా మనస్ఫూర్తిగా చెప్తూ ఈ ఉదయించిన సత్యయుగం ఏదైతే ఉందో అది బాగా బలంగా పెరగాలి అని అనుకొని కుడి చేతిలో నీటిని తీసుకొని కింద భూమి పైన విడవాలి. నేను ఈ విత్తనం నా సంకల్పం అనే ఈ విత్తనాన్ని భూమిపై నాటుతున్నాను. రాబోయే 4 యుగముల వరకు ఇది అలాగే ఉండాలి అనుకుంటూ మనకెలా తోచితే అలా అనుకుంటూ ఈ సంకల్పాన్ని చేసుకోవాలి. అలా కొన్నిచ్చారాయన. ఒకటొకటి నేను చదువుతూ పోతాను. మేము నాటే విత్తనాలను మేము నాటే ఈ విత్తనాలను అనగా మేము నాటే సంకల్పాలు అనబడే ఈ విత్తనాలను భూమాత స్వీకరించి 4 యుగముల వరకు శక్తులను ప్రసాదించాలి. అంటే అమ్మ ఇప్పుడు ఆ విత్తనాలను స్వీకరించి తర్వాత వాటిని చెట్లు, ఫలములు అన్నిగా మార్చి ఆ యుగాల మానవులకు ఇ అన్ని జీవరాశులకు ఇవ్వాలి. అదొక సంకల్పం. మానవ ఆత్మలు విరివిగా విడుదల పొందాలి. అంటే కొంచెం నంచెం కాకుండా ఇప్పుడు ఆహ్, ఇప్పుడుండే మానవాత్మలు కూడా కలిపి
రాబోయే వాళ్ళు కాదు. ఇప్పుడు విడుదల పొందితేనే గదా వాళ్ళు సత్యయుగ వాసులవుతారు. అందుకని మానవ ఆత్మలు ఇప్పుడు చాలా స్వల్ప సంఖ్యలో సోల్ లిబరేషన్ అవుతోంది అందరికి. మానవ ఆత్మలు విరివిగా విడుదల పొందాలి. అంతేకాక ఏ మానవ ఆత్మ కూడా పాతాళ లోకంలో పడిపోని విధంగా విడుదల పొందాలి. అంటే ఎవ్వరు కూడా పాతాళ లోకంలో పడకూడదు. వాళ్ళందరూ మారి మనసు మార్చుకొని బుద్ధిని వదిలేసి, అహంకారాన్ని వదిలేసి ఏ ఈ అగస్త్యుల వారి మార్గంలోకి వచ్చి గురువును నమ్ముకుంటూ ఆత్మ విడుదలకు అంగీకరించాలి ఫస్ట్ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ ఆత్మ విడుదల కావాలి. అప్పుడు వాళ్ళు పాతాళ లోకంలో పడిపోరు. ఇలా మనం మనస్ఫూర్తిగా లోపల అనుకోని ఇలా జరిగితే ఇలా జరగాలి, ఇలా జరగాలి అని మనం అనుకోని మానవ ఆత్మలు విరివిగా విడుదల పొందాలి. ఏ మానవ ఆత్మ కూడా పాతాళ లోకంలో పడిపోకూడదు. ఆ విధంగా అమరి ఉండాలి. వాళ్ళు విడుదల పొందాలి. ఇదొకటి. నాలుగోది సాధారణంగా ప్రతి యుగంలోనూ అధర్మం మొదట పెరిగి అటుపై ధర్మస్థాపన జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మానవులంతా ధర్మబద్ధులై జీవిస్తూ మంచి పనులనే చేస్తూ ఉండేలాగా ప్రవర్తించేలాగా అమరిపోవాలి. అంటే ప్రతి యుగంలో అలా ఉండాలి. అంటే ధర్మం సత్యయుగంలో మట్టుకే ఉంటూ మిగతా యుగాల్లో లేకుండా కొంత కొంచెం కూడా అధర్మం వద్దు. కొంచెం కూడా అసత్యం వద్దు. అలాంటి ఒక సంకల్పం. ప్రతి యుగంలోనూ అధర్మం పెరిగి అటుపై ధర్మస్థాపన జరుగును. అలా కాకుండా మానవులంతా ధర్మబద్ధులై జీవిస్తూ మంచి పనులనే చేస్తూ ఉండేలాగా వారి ప్రవర్తన అమరాలి. 5. పంచభూతములు సమస్థితిలో ఏర్పడి ఉండాలి. 4 యుగముల కాలం వరకు భూమిపై పంచభూతములు సమతౌల్య స్థితిలోనే ఉండాలి. అంటే అవి ఉథలు-పుథలు కాకూడదు. హెచ్చుతగ్గులు కాకూడదు. అంటే ఈ సునామీలు, భూకంపాలు ఇవేవి రాకూడదనమాట అది. దాన్ని మనం విడిగా గూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ పంచభూతాలు చెప్పాము. ఇంకా ఏమన్నా చెప్పమన్నారు కదా అప్ప! మనం అది చెప్పుకోవాలి. భూకంపాలు ఏర్పడకూడదు. అదొక విత్తనం. ఆ సంకల్పం. సునామీలు రాగూడదు. అదొక సంకల్పం. అలా మనకు తోచినవన్నీ చెయ్యాలి. 6 విషపూరిత శక్తుల నుండి విడుదల. 4 యుగముల కాలంలో ఏర్పడే విషపూరిత కాలుష్యాలను దైవకాంతియే నాశనము చేయు విధముగా అమరాలి. అంటే దైవకాంతి ఆల్రెడీ ఉంటుంది కాస్మోస్‌లో. ఎప్పుడైతే విషపూరిత శక్తులు కింద ఏర్పడతాయో భూమి మీద ఈ 4 యుగాల్లో వాటన్నిటిని ఇమ్మీడియేట్‌గా దైవకాంతి సర్వనాశనం చేసేసేయాలి. అవి ఉండకూడదు. ఒక్కరవి కూడా ఉండకూడదు. అలాంటి ఒక ఏర్పాటు కావాలి అని దైవాలను యూనివర్స్‌ని ప్రార్థన చేస్తున్నాం మనం. అది ఒక సంకల్పం. అదొక విత్తనం. 7 ప్రకృతి వనరుల అభివృద్ధి 4 యుగముల కాలం వరకు పెరుగుతూనే ఉండాలి. ప్రకృతి వనరులు సమృద్ధిగా 4 యుగాల కాలం పాటు ఉంటూనే ఉండాలి అని ఒక సంకల్పం. 8 ఈ భూమిపై దేవతా శక్తులు 4 యుగముల కాలం వరకు పరుచుకునే ఉండాలి. ఇప్పుడు దిగున్నారు గదా భూమిపై దేవతా శక్తులు. వాళ్ళు ఎల్లప్పుడూ ఈ 4 యుగాల వరకు ఆ శక్తి పోకుండా భూమిపై నిరంతరం పరుచుకొని ఉండాలి. 9 ఇక 9వ సంకల్ప రూపంలో నాకు ఒక సత్య ప్రమాణమును చేయండి. అగస్త్యుల వారు ఒక సత్య ప్రమాణాన్ని, ఒక ప్రామిస్‌ని అడుగుతున్నారు. మేము మా యొక్క శరీరము, ప్రాణము, ఆత్మ మొదలైన అన్ని శక్తులను భూమాతకే ధారపోస్తున్నాము. అంటే మన శరీర శక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి. మన దగ్గర ఎంత ఉందో, ఏది ఉందో అదంతా అంటే మనల్ని మనం భూమాతకు సమర్పించుకుంటున్నాం. మన శక్తులను ధారపోస్తున్నాము. 4 యుగాల కాలంలో ఈ భూమిపై ఉన్నతమైన కార్యములు జరుగుగాక. అలా అని సంకల్పం చేసుకొని, నీటిని తీసుకొని భూమిపై విడిచిపెట్టి లోతుగా, మరింత లోతుగా, అత్యంత లోతుగా, గాఢంగా ప్రార్థించండి. ఆయన చెప్పిన పదాలను అలాగే నేను చెప్తున్నాను. దాంట్లో ఏ మార్పు లేదు. అంత గాఢంగా చేయమని చెప్తున్నారాయన. ఏదో అల్లాటప్పగా చేసేది కాదిది అనేసి. నేను చెప్పిన విధముగా అనేక విధములైన సంకల్పాలను రచించి వాటిని విత్తనముల వలె నాటుట అనేది మీ బాధ్యత అయి ఉన్నది. ఇప్పుడు ఉదయించిన ఈ సత్యయుగముతో మొదలై మరల ప్రారంభమయ్యే వేరొక క్రొత్త సత్యయుగము వరకు మీరు ఇప్పుడు ఈ భూమిపై ఏ ఉన్నత కార్యములు జరగాలి అని సంకల్పించుకొని ఉన్నారో అనగా మనం అనుకున్న సంకల్పాలన్నీ వాటన్నిటిని ఒక్కొక్కటిగా తలుచుకుంటూ ప్రతిసారి కుడి చేతిలో నీటిని తీసుకొని భూమిపై విడిచిపెట్టండి. అంటే పైన చెప్పాను నేను. ఒక సంకల్పం అలా చెప్పుకొని దాన్ దాన్ని నేను ఒక విత్తనంగా అనుకుంటున్నాను. అంటే అది ఆ సంకల్పమే ఒక విత్తనం. దీన్ని మార్చి
నేను ఈ భూమిపై నాటుతున్నాను. ఇది 4 యుగాల వరకు అందరికీ ఉపయోగపడాలి. భూమి శక్తులనివ్వాలి. ఈ విత్తనం యొక్క ఏ సంకల్పం అయితే ఉందో, ఆ సంకల్పం నెరవేరాలి 4 యుగాల వరకు అని దాని నీళ్లు తీసుకొని భూమిపై విడిచిపెట్టాలి. అంటే మనం ఆ విత్తనాన్ని నాటుతున్నాము అని అర్థం. అలా ప్రతిసారి చెయ్యాలి. ఎన్ని మీరు వందలు చేస్తారో, వేలు చేస్తారో మీ ఇష్టం. ఎన్ని చేసినా వాటన్నిటిని ప్రతిసారి కుడి చేతిలో నీటిని తీసుకొని భూమిపై విడిచిపెట్టాలి. లేదా ఏదైనా ఒక కుండను తీసుకొని అందులో మొదట విడిచి పూర్తి అయ్యాక ఆ నీటిని మట్టిలో విడిచిపెట్టండి. మన దేవుడి రూమ్‌లో కూర్చొని చేసుకుంటుంటే పూజారులో అక్కడ ఒక కుండను పెట్టుకొని, కుండంటే మట్టి నేలే కాబట్టి దాంట్లో విడుస్తూ ఒక్కొక్క సంకల్పానికి విడుస్తూ ఆ కుండ నిండాక దాన్ని తీసుకెళ్ళి నేల మీద అంటే మనకున్న పూల కుండీలు అదే భూమాత మనకు. వాటి మీద విడిచిపెట్టాలి. లేదు కిందకు వెళ్ళి అపార్ట్మెంట్స్ అయితే కిందకి వెళ్ళి ఏదైనా పెద్ద చెట్టు ఉంటే దాని మొదట్లో మనం పొయ్యాలి. ఎవరు తొక్కకూడదు అదంతా ఏం లేదు. ఎందుకంటే మనం విత్తనాలు నాటుతున్నాం. కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. అక్షయ తృతీయ అని కీర్తించబడే ఈ దినమంతా ఉన్నతమైన మంచి మంచి క్రొత్త ఆలోచనలను చేస్తూ మీ భావనలతో వాటిని నిర్మిస్తూ నీటిని తీసుకొని నేలపై విడుస్తూ ప్రార్థనలు చేయాలి. మీరు ఏ పని చేపట్టినా అది కొత్త కొత్త ప్రయోజనకరమైన ఆలోచనలను సృష్టించేదిగా ఉండాలి. అంటే యూస్ఫుల్ అండ్ వెరీ న్యూగా ఉండాలి. అంటే అంటే మీరు ఎంత ఎక్స్టెంట్ ఆలోచించాలంటే అంటే ఇంక ప్రాబ్లమ్ అనేది ఇంక ఏం మిగిలి ఉండకూడదు. అలా అన్ని ప్రాబ్లమ్‌లు తలుచుకొని వాటికి నివారణ చేసే విధంగా మనం కొత్త కొత్తవి ఉపయోగకరమైన యూజ్‌ఫుల్ థాట్స్‌ని చేసుకుంటూ, ఆ సంకల్పాలను విత్తనాలుగా భూమికి సమర్పించాలి. ఎవరైతే అధికంగా ఉన్నతమైన సంకల్పాలను సృష్టించి, విశ్వశక్తులను కాంతి రూపంలో ఆకర్షించి, స్వీకరించి, వాటిని ఒక విత్తనముగా భావించి, భూమాతకు సమర్పణ చేసుకుంటారో, వారందరూ సత్యయుగంలో పుష్పించిన ఆత్మలుగా విహరిస్తారు. వాళ్ళు సత్యయుగంలో ఊరేగింపుగా విహరిస్తూ ఉంటారట. సత్యాన్ని వివరించేవారుగా కూడా ఉండగలరంటే వారు ఇతరులకు సత్యాన్ని తెలియజేసే ఒక గురువులుగా కూడా ఉంటారు అని చెప్తున్నారు. సత్యాన్ని గ్రహించి ప్రవర్తించండి. అక్షయ తృతీయ అనే సత్యయుగపు మొదటి శక్తులను గొప్ప సంకల్పాలను తీసుకొని ఉన్నతమైన ఆ శక్తులను ఈ భూమికి ప్రసాదించుగాక. నా ప్రేమపూర్వకమైన పరిపూర్ణమైన ఆశీస్సులు.